గాజులు వేసి కూర్చున్నామని చెప్తే కనుక మేము యాక్షన్ తీసుకుంటాం. ఎలా తీసుకోవాలో అది మాకు తెలిసి యాక్షన్ ఎలా తీసుకోవాలో. గాజులు తొడుక్కొని ఉన్నాం అని ఒక మాట వదిలేసి నా వ్యవస్థలు మా చేతిలో లేవు, ప్రజలకు ఇచ్చాం ఈ తిరుపు వదిలేస్తామని చెప్తే మగాడికి ఏ శిక్ష చేస్తున్నారో ఆడదానికి కూడా అదే శిక్ష పడుతుంది. డబ్బు కోసం ఆడద బయటకు వచ్చేస్తుంది, ఏమన్నా చేస్తుంది, అది ఏమన్నా చేస్తుంది డబ్బు కోసం. అక్కడ ఎంతమంది జీవితాలు బలవుతాయి, చాలామంది జీవితాలు బలవుతున్నాయి. ఆ జీవితాలు బలవకూడదంటే ఒక ఆడదాన్ని ఆపితే మిగతా ఆడవాళ్ళందరూ ఆగుతాయి. అది సో మొన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, మొత్తం సినిమా కూడా చేశారు, ఇంట్లో ఏమైందండి అన్న? ఒక మొగుడు పిల్లం ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు. ఇంట్లో కందిపప్పు అయిపోయింది అనుకో, పక్కింటోని చూస్తుంది. అది పెళ్లి చేసుకున్న దేని గురించో కూడా తెలుస్తలేదు. అలాగే దీనికి ఏమొచ్చిందో, ఇంకొకటి ఎంత ఇస్తానన్నాడు, అరసాజాయి 2 కోట్లు ఉంది, ఇంకొకటి 5 కోట్లు ఇస్తానన్నాడు. ఆ డబ్బు కోసం వెళ్ళిపోతుందేమో, ఎవరికి తెలుసు? నువ్వు నేను ఇక్కడ ఉండి చూస్తున్నావు, అది చూపించింది. కానీ బట్ వెనకాల ఎంత ట్రబుల్ చేస్తున్నావు ఇంకేం తెలుసు. వెనకాల అవతలోడు ఎంత ఆఫర్ ఇచ్చాడు ఎవరికి తెలుసు. ఒక 5 కోట్లు 6 కోట్లు ఆఫర్ ఇస్తేనే కదా ఇటువంటి రోడ్డు మీదకి వచ్చేస్తుంది తెగిచ్చేసి. అది ఆమె 2 కోట్లు అడిగిందంట, 2 కోట్లు తీసుకున్నాడు హర్షసాయి. అవును 2 కోట్లు ఇచ్చింది. ఆ 2 కోట్లు ఇప్పుడు తెస్తాడు హర్షసాయి. ఎప్పుడో ఇప్పుడు రేపు ఇచ్చామంటే రేపు ఎల్లుండి ఇచ్చేస్తాడు. ఎవడో అవతలోడు ఆఫర్ చేస్తాను కదా ఈ 2 కోట్ల గురించి పోటీ చేస్తుంది. డబ్బు కోసమే కదా ఆడది ఎంత తెగిస్తుంది. లేదన్న ఆమె చాలా రిచ్ అంట, హర్షసాయికి ఆమె డబ్బు చాలా పెట్టిందని. నీ దగ్గర 10,000 ఉన్నాయి ఇవాళ, రేపు నీకు 12,000 జీతం ఇస్తానంట. నా దగ్గర పనిలోకి వస్తా రావా? అది కూడా అంతే. దాని దగ్గర ఎంత డబ్బు ఉన్నదన్న కాదు, దాన్ని ఒళ్ళు అమ్ముకొని బతకాలి. అది శ్రీరెడ్డి ఉంది, ఆ శ్రీరెడ్డి ఏమైనా చేసిందా? దాని దగ్గర ఏమన్నా రిచ్ గల్ కాదు. అది జగన్మోహన్ రెడ్డి ఉన్నదంతా దాని కదా. మరి ఏం చేసింది దాని దగ్గర? ఇప్పుడు ఏమవుతుంది, జీతాలు ఎత్తలేదని చెప్తుంది. అంటే అలాగే ఉంటుంది. కొన్ని వీడియోస్ ఫొటోస్ పెట్టుకొని హర్షసాయి నన్ను బెదిరిస్తున్నాడని నార్సింగ్ పోలీసులు అంటే ఫొటోస్ వీడియోస్ ఏదో బయట పెట్టచ్చు కదా, చూసి నిజాలు చెప్తారు కదా. హర్షసాయి దగ్గర ఉంచుకొని హర్షసాయి నన్ను బెదిరిస్తున్నాడు. అతను అలా బెదిరించవలసిన పని అయితే ఒక వీడియో అతను యూట్యూబ్లో పాడేస్తే అతనికి బోల్ లైక్లు అవి వ్యూస్ వస్తాయి కదా, యూట్యూబ్లో డబ్బులు పాడేస్తాడు కదా. ఆ వీడియోలో అతనికి పని ఏంటి? ఎవరైనా కావాలని చేస్తున్నారో లేకపోతే అమ్మాయి చేస్తున్నారు? డబ్బు కోసం బరి తెగిస్తున్నారు అంతే. ఒకరిని పడగొట్టాలంటే 3 కలిపి పడగొడుతున్నారు అంతే. అది హర్షసాయి జీవితం నాశనా? స్మాస్ ఏముంది, మనం అందరం అనుకొని హర్షసాయానికి తప్పు ఉందనుకో హర్షసాయం శిక్షిద్దాం. ఆమె తప్పు ఉందనుకో రోడ్డు మీద అడ్డంగా నరికేద్దాం. చాలా న్యూస్ ఛానళ్ళు కూడా హర్షసాయి గురించి బాగా న్యూస్ ఏముందా, టీఆర్పీ రేటింగ్ల కోసం. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, సవాళ్ళ మీద పేలాలు ఎరుకొని తింటున్నారు. ఈ TV9 వాడే కాదు, ఎవడన్నా NTV వాడే కాదు, ఈటీవీ వాడే కాదు, జెమినీ టీవీ ఎవడన్నా సరే సవాళ్ళ మీద పేలాలు ఎరుకొని తిని ఎదవలే. ఇంక్లూడెడ్ సుమన్ టీవీ కూడా మరీ బోకు, నంబర్ 1 బోకు. ఆ ఛానల్ చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, సుమన్ టీవీని చూసి మోసపోకండి. అది హర్షసాయి మంచోడే అంటారా అన్న? నేను మంచోడిని అంటే నేను మంచోడిని, కానీ నేను పెద్ద బోకుని. అంటే ఈ కంటెంట్ రాకముందు హర్షసాయి ఎలాంటి అంటే హర్షసాయి కంటెంట్ రాకముందు కూడా, అంటే హర్షసాయి నేను ఎప్పుడు పట్టించుకోవాలి. ఈ కంటెంట్ వచ్చింది కానీ హర్షసాయి ఏం చేస్తున్నాడంటే 100 రూపాయలు వచ్చిందనుకో 30 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అలా మనం ఖర్చు పెట్టలేం కదా. ఇప్పుడు నాకు 1000 వచ్చిందనుకో 1900 ఇంటికాడ ఇచ్చి 100 రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను. కానీ అతను ఏం చేస్తున్నాడు, 100 వస్తే 30 రూపాయలు ఖర్చు పెట్టి 70 రూపాయలు ఇంటికాడ సేవింగ్ చేసుకోవాలి. అతను ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. అంతేగాని మొత్తం అంతా దీనికి ఇచ్చేవాలంటే ఎక్కడ ఇస్తారు? ఆ డబ్బులు కూడా మొత్తం బెట్టింగ్ డబ్బులు బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించి పెడుతున్నారు. బెట్టింగ్ డబ్బులు ఓకే బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ ఇస్తామని చెప్తున్నారు. షారుఖ్ ఖాన్ ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ ఉన్నాడు. విమల్ ప్యాకెట్ ఎవరు తినకూడదని చెప్పి నిషేధిస్తున్నారు. వీళ్ళు ఇస్తున్నారు. వీళ్ళు విమల్ ప్యాకెట్కి ఇస్తుంటే ఎందుకు ఇస్తున్నారు? యాడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు చెప్పండి. ఇది పాయింటే. మరి ఇది వీళ్ళని కూడా ట్రోల్ చేయాలి కదా. సచిన్ ఉన్నాడు, ధోని ఉన్నాడు, మహేష్ బాబు ఉన్నాడు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, రామ్ చరణ్ ఉన్నాడు. వీళ్ళందరూ హీరోలే, స్టార్ హీరోలే. వాళ్ళ సినిమా అంటే బట్టలు చింపుకొని వెళ్ళిపోతాం మనకు దోలకి. కానీ వాళ్ళు ఇచ్చేటి ముందు బాటిల్కి ఇస్తాడు విరాట్ కోహ్లీ. సచిన్ ఉన్నాడు, MH చాయిస్ తాగండి మీకు ఎనర్జీ బాగా వస్తుంది అంటాడు. డిన్వేర్ స్ప్రే కొట్టాను, డిన్వేర్ స్ప్రే కొడితే ఏదో చూపిస్తున్నాడు. ఇవన్నీ అవసరమా? అడ్వర్టైజ్మెంట్ అంత వాళ్ళు అంత ఇస్తలేదు, అంతకు మించి ఎక్కువ ఇస్తున్నారు. ఇవన్నీ మరి ఈ డబ్బు అంతా ఏంటి? మరి డిన్వేర్ స్ప్రేకి 350 కోట్లు తీసుకుంటున్నాడు 4 సంవత్సరాలకి మహేష్ బాబు. మరి దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తలేదు? ఎవడ సంపాదన ఆడిది తప్పది. ఎవడన్నా ఎలాగన్నా సంపాదించవచ్చు, 2 తప్ప. ఈ ఆడదానిలాగా లంచితనం, మొగుళ్ళ దొంగతనం కాడకన్నా ఈ 2 తప్ప ఏదన్నా చేసి బతకొచ్చు. అది యాటిల్ చేసుకుంటాడు, అది నువ్వుతోలా. ఇప్పుడు మద్యపానం నిషేధం అంటున్నారు, మద్యం తాగకూడదని హీరోలో చెప్తున్నారు. అలా తాగుతారు 90 ప్యాకేజ్ దాడికి అని ఓవర్గా తాగేసి రోడ్డు మీద పడిపోతే మన పరుగు పోతుంది. అది ఎంత తీసుకోవాలి అంత తీసుకోవాలి ఏదన్నా. దాన్ని బట్టి మన జీవితం మనం నడిపించుకుంటే బాగుంటుంది. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు కదా మనం తిన్నాం అనుకో మనం పోతాం. అది దాన్ని బట్టి మనం చూసుకొని మాట్లాడుకోవాలి. అది